భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐను బలోపేతం చేయడం కోసం పార్టీ శ్రేణులు గ్రామ స్థాయి నుంచి పార్టీను నిర్మాణం చేద్దామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం వంకమూరి కొండలరావు అధ్యక్షతన జరిగింది. మధు మాట్లాడుతూ జూలై 1, 2, 3 తేదీలలో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు జరగనున్నాయని, ఈ సమావేశంలో పార్లమెంటు శాసనసభ ఎన్నికల రివ్యూ, పార్టీ ప్రజా సంఘాల నిర్మాణం తదితర అంశాలపై నివేదికలు ప్రవేశపెడుతున్నారని, అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల అంశాలు చర్చించి జిల్లా కార్యవర్గం ఒక డాక్యుమెంట్ ప్రవేశపెడుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు గుప్పించి అధికారులకు వచ్చిందని, ఆ హామీలను అమలు చేసే వరకు సిపిఐ ప్రశ్నిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని, అయితే నిర్వాసితుల సమస్యలపై కూడా ఆయన మాట్లాడాలని, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి పోలవరం పూర్తి చేస్తే అపర భగీరథుడిగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు కుండ్రపు రాంబాబు, రేఖా, భాస్కర్రావు, కె జ్యోతిరాజు, పంతం నాగేశ్వరరావు, చింతలపూడి సునీల్, తోట లక్ష్మణ్, కె శ్రీనివాస్, ఆహ్వానితులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం కొండలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం విశాఖపట్నంలో జూలై 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర సమితి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమితి సమావేశాల్లో శాసనసభ, పార్లమెంట్ నిధుల సమీక్ష, పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల నిర్మాణం మీద చర్చ ఉంటుంది. దీని మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెటి రామకృష్ణ గారు ఒక నివేదిక ప్రవేశపెడుతున్నారు. అందుకని మేము కూడా ఈ జిల్లాలో ఉన్న పార్టీ నిర్మాణం, ప్రజా నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టి ఒక నివేదిక తయారు చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి పోలవరం అని పెట్టి ఎవ్రీ మండే దాని మీద పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు ఎంత అవసరమో ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన త్యాగ జీవులు, నిర్వాసితులకి పునరావాసం కల్పించడం కూడా అంతే ముఖ్యం. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా నిజంగా మీరు 2 సంవత్సరాల్లో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో అపర భగీరథ మీరు మిగిలిపోతారు. మీరు అవ్వాలని కోరుతూ మీరు ఢిల్లీ నుంచి నిధులు తేవాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి.